అన్ని మసాలాస్, స్పైసెస్ మంచిగా యాడ్ చేసుకొని చికెన్ కర్రీ చేస్తే ఎందుకండి మనం ఇండియాలో చేసుకున్నట్టు రాదు. సో, హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. సో, సింపుల్‌గా, ఈజీగా బ్యాచిలర్స్ కూడా చికెన్ కర్రీ చేసుకునేటట్టు ప్రాసెస్ చూపిస్తున్నాను. సో, చలో ఇంకా ప్రాసెస్‌కి వెళ్తే ఒక పాన్ తీసుకొని 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, మీరు ఎక్కువ స్పైసెస్ తినాలనుకుంటే గట్టిగానే యాడ్ చేసుకోండి స్పైసెస్. నేను ఇక్కడైతే సగం చెక్క, ఒక లవంగాలు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత పెద్ద పెద్దగా ఆనియన్స్ చాప్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. అది మంచిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాం. ఇక నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. సో, మీకు నచ్చిన సైజులో మీడియం సైజ్ ఆర్ స్మాల్ కట్ చేసుకొని చికెన్ కూడా యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ టిప్ ఏంటిదంటే చికెన్ వెయ్యంగానే తిప్పేసేయొద్దు. ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత తిప్పేసుకుంటే మనకు మంచి ఫ్రై లాగా వస్తుంది అన్నమాట చికెన్. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఎట్లా అంటే వాటర్ అనేది రావాలి. దాని తర్వాత చిన్న చిన్నగా చాప్ చేసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసేయండి. కానీ నేనైతే 2 మీడియం సైజ్ టమాటాస్ తీసుకుంటున్నాను. సో, వాటర్ అనేది చాలా వస్తుంది అన్నమాట. సో, మంచిగా వాటర్ అనేది ఇంగిపోవాలి మొత్తం మంచిగా. ఇంగిపోయిన తర్వాతే మనము స్పైసెస్ యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది. వాటర్లోనే మనం కారము, స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తే అసలు ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ అంతా మిస్ అవుతుంది. సో, మంచిగా కుక్ అవ్వనివ్వండి. సో, దాని తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మీ స్పైస్ లెవెల్ చూసి కారము, ధనియా మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. 5 to 7 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. దాని తర్వాత చిన్న చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఉంటే అవి యాడ్ చేసేసి ఒక 5 to 7 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. రోటీస్లో కానీ, పూరీలో కానీ, లేకపోతే వేడి వేడి అన్నంలో కూడా సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే. సో, ఇలా చేస్తే డెఫినెట్గా మీరు ఇండియన్ కర్రీస్ అలా మిస్ అవుతుంటే మీకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో, ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇకపైన మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కదా. కామెంటే చేయట్లేదు ఏమైనా ఉంటే. సో, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా ఇంటి ఫుడ్ మిస్ అవ్వకుండా ఉంటుంది కదా. సో, మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కూడా ఒకసారి మీ ప్లేస్ కూడా డ్రాప్ చేయండి. సో, దాని ద్వారా మన వీడియో అనేది ఎక్కడెక్కడ వరకు కనెక్ట్ అవుతుందో తెలుస్తుంది. సో, మీరు కూడా ఈ చికెన్ కర్రీ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. సో, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే మరి. థ్యాంక్ యూ బడ్డీస్ అండ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.